అసలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది? అయోధ్యలో రామ మందిరం కట్టడానికి 1800 కోట్ల, దాని బదులు హాస్పిటల్, రోడ్లు, స్కూల్స్ కట్టించవచ్చు కదా. ప్రజల ట్యాక్స్ ప్లేస్ డబ్బుని ఎందుకు రామ మందిరం కట్టించి ప్రజల డబ్బు వృధా చేస్తుంది అని అనుకునే వాళ్ళకు ఇది నా సమాధానం. అసలు రామ మందిరం కట్టింది ప్రభుత్వం డబ్బుతో కాదు. ఈ రామ మందిరం కట్టించాలనుకున్నప్పుడే 2020 ఫిబ్రవరిలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ను ఏర్పడడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన విరాళాలు టోటల్ 3500 కోట్లు. అంటే ఈ ట్రస్ట్ వచ్చిన 3500 కోట్ల కన్నా తక్కువతో మన ఈ రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. మిగతా డబ్బులు రామ మందిరం మెయింటెనెన్స్కు ఉపయోగపడుతుంది. అంతేకాదు, మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఈ రామ మందిరం పూర్తయిన తర్వాత ప్రతిరోజు 3 లక్షల మంది భక్తులు సందర్శించే అవకాశం ఉంది. అంటే ఒక సంవత్సరానికి 10,000 కోట్లు మన దేశ ఎకనామిక్ పెంచడానికి తోడ్పడుతుంది. రామ మందిరం కట్టించడానికి ప్రజల ట్యాక్స్ డబ్బనందుకు ఈ వీడియో